నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం మొత్తానికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా యోగి బాటలోనే నడుస్తున్నాడా అనే సందేహాలు చాలా మందిలో వచ్చాయి. చాలా నిర్ణయాలు తీసుకోవడంలో యోగి ఎలాగైతే అవలంబిస్తూ వస్తున్నారో అలాంటి అవలంబనే హిమంత బిశ్వ శర్మ కూడా చూపిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి హిమంత బిశ్వ శర్మ తీసుకున్న ఆలోచన అలాగే అడుగులు యోగిని మించిపోయాయంటున్నారు సోషల్ మీడియా వ్యాప్తంగా. హిందూ అమ్మాయిలను ముస్లింలుగా మారుస్తున్న లవ్ జిహాద్ దోషులకు యావజ్జీవ ఖైదు పడేలా కొత్త చట్టం తెస్తామని హిమంత బిశ్వ శర్మ అస్సాం సీఎం ప్రకటించారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చబోతున్నాం. లవ్ జిహాద్ తో సంబంధం ఉన్న వారికి జీవిత ఖైదు తప్పదు. ఇకపై అస్సాంలో పుట్టిన వారికే స్థానికులుగా గుర్తిస్తాం. వారికే ప్రభుత్వ ఉద్యోగాల అర్హత ఉంటుంది అని స్పష్టం చేశారు. అస్సాంలో ఎవరైతే పుడతారో వాళ్ళనే స్థానికులుగా గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం వెనుక గతంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చాలా క్లియర్గా అస్సాంలోకి అక్రమంగా శరణార్థుగానో లేకపోతే అక్రమంగానో చొరబడుతున్న రోహింగ్యా ముస్లిమ్స్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం జరగబోతోంది అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఈ నేపథ్యంలోనే చాలా క్లియర్ అండ్ కట్గా అస్సాంకి సంబంధించి ఇక నుంచి అక్కడ పుట్టిన వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తాం. లవ్ జిహాద్ గురించి గతంలో చెప్పాము. ఎవరైనా లవ్ జిహాద్ అంటూ హిందూ అమ్మాయిల మీద టార్గెట్ చేస్తే వాళ్ళని ఇక బయటికి రానిచ్చే ప్రసక్తే లేదు. యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తాం. ఇవన్నీ మేము కొత్తగా తీసుకొచ్చే చట్టాలు కాదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినవే. మోదీ సర్కార్కి బీజేపీ గవర్నమెంట్కి ఎన్నికలప్పుడు ఏదైతే వాగ్దానాలు చేస్తుందో ఆ వాగ్దానాలను నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా ముందుంటుంది అని మరొకసారి ప్రూవ్ చేసే విధంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చాలా క్లియర్గా లవ్ జిహాద్కి యావజ్జీవ శిక్ష అనే ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నట్టుగా చెప్పారు. దీనితో పాటు గతంలోనే మత మార్పిడిలకు సంబంధించి అలాగే పెరుగుతున్న ముస్లిం జనాభా ఆందోళన పరిస్థితులకు సంబంధించి అనేక సెన్సేషనల్ కామెంట్స్ చేయడంలో ఆ యోగిని మించే విధంగా హిమంత బిశ్వ శర్మ చేశారు అనేది కూడా కనిపిస్తుంది. యోగి బుల్డోజర్ని దింపితే మత్తు పదార్థాలు డ్రగ్స్ విషయంలో హిమంత బిశ్వ శర్మ బుల్డోజర్ డ్రైవర్గా మారిపోయిన సంఘటనల్ని కూడా మనం చూసాం. ఏదేమైనా కానీ ఒకళ్ళను మించి ఒకళ్ళు పోటీ పడుతూ బీజేపీ సీఎంలంతా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం దేశాభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలను తీసుకోవడంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకుండా అడుగులు ముందుకేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.